గత వైసీపీ హయాంలో జరిగిన అన్యాయాలకు, చేసిన అరాచకాలకు అంతే లేకుండా పోయిందనేందుకు ఇదొక తార్కాణం. అన్నా అంటూ తనకు జరిగిన అన్యాయం గురించి ఎక్స్ ద్వారా మినిస్టర్ లోకేష్కు తెలియజేశాడు రోజీబాబు అనే వ్యక్తి. అప్పుడే ఈ దారుణం బయటకొచ్చింది. విషయం ఏమిటంటే, రోజీబాబుకు జీవనాధారమైన ఇన్నోవా కారును వైసీపీకి చెందిన ఒక వ్యక్తి లాక్కొన్నాడు. తనకు జరిగిన అన్యాయం గురించి గుంటూరులోని నగరపాలెం పోలీసుల చుట్టూ తిరిగాడు. నాటి వైసీపీ నేతల అధికార అండదండల వల్ల పోలీసుల నుంచి స్పందన రాలేదు. దయచేసి నా కారు నాకిప్పించండి అన్నా అంటూ నారా లోకేష్కు సెప్టెంబర్ 4న పోస్ట్ చేశాడు రోజీబాబు. అదే రోజు ఆ పోస్టు చూసిన లోకేష్ వెంటనే రియాక్ట్ అయ్యారు. రోజీబాబు విషయాన్ని పరిశీలించి న్యాయం చేయండంటూ ఏపీ పోలీస్ 100కు ట్యాగ్ చేశారు. మినిస్టర్ లోకేష్ ఆదేశాలతో రంగంలోకి దిగిన నగరంపాలెం పోలీసులు రోజీబాబు ఇష్యూను పరిశీలించారు. 2022లో రోజీబాబు నుంచి గుంటూరు జిల్లా వైసీపీ సోషల్ మీడియా వింగ్ ప్రెసిడెంట్ కొరటిపాటి ప్రేమ్ కుమార్ కిరాయి ఇస్తానని తీసుకున్నాడు. అప్పట్నుంచి రోజీబాబుకు ఎటువంటి చెల్లింపులు చేయలేదు. వెంటనే ప్రేమ్ కుమార్ నుంచి కారు తీసుకుని రోజీబాబుకు అప్పచెప్పారు పోలీసులు. 3 ఏళ్ల తర్వాత తన కారును చూసుకున్న రోజీబాబు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. నా పేరు కాలువ రోజీబాబు అండి. మాది కారంపూడి, పల్నాడు జిల్లా. నాకు గౌరవనీయులు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా NSFDC పథకం ద్వారా మా కుటుంబ పోషణ కొరకు ఇన్నోవా కారును డ్రైవర్లకి మంజూరు చేసినారు. ఆ కారు ద్వారా నా కుటుంబాన్ని నేను పోషించుకుంటూ మరి ఈఎంఐలు బండికి కట్టుకుంటూ జీవిస్తూ ఉన్నాము. కరోనా పరిస్థితులు వచ్చినప్పుడు కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉండటం, కిరాయి లేకపోవడం చేత గుంటూరుకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడు కొరటిపాటి ప్రేమ్ కుమారు నన్ను సంప్రదించి, తమ్ముడు నేను నీకు ఇబ్బంది లేకుండా చేస్తాను, నీ కారుకి నేను 33,000 రూపాయలు అద్దెస్తాను, నీకు ఇబ్బంది ఉండదు, నువ్వు ఈఎంఐలు కట్టుకోవచ్చు, నీ కుటుంబాన్ని జరుపుకోవచ్చు, నీ కారు అద్దెకి ఇస్తే నేను నీకు డబ్బులు ఇస్తాను అనేసి నెల ఒప్పందం చేసుకొని ఉన్నాం. కారు అతనికి హ్యాండ్ ఓవర్ చేసి ఉండగా అప్పటి నుంచి ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. ఆ కారుకి సంబంధించినటువంటి డబ్బులు 1,000 రూపాయలు, 2,000, 3,000 ఇట్లా అకౌంట్లో వేసుకుంటూ వస్తున్నాడు. కానీ పూర్తి డబ్బులు ఇవ్వకుండా, ఈఎంఐలు కట్టకుండా, కారుకి ట్యాక్సీ చెల్లించకుండా, కారుకు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కట్టకుండా, కారు జాడ కూడా తెలియకుండా నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. నేను నా కుటుంబం నడి రోడ్డు మీద పడ్డ పరిస్థితులు, అతనికి ఉన్నటువంటి రాజకీయ అండదండలతోటి నన్ను బెదిరించుకుంటూ ఎన్నాళ్ళు నన్ను నా కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎంతో కృంగిపోయినటువంటి పరిస్థితులు. పలుమార్లు పోలీసు వారికి కంప్లైంట్ చేసినా కానీ ఎక్కడ కూడా నాకు స్పందన కరువైంది. ఎవరూ నాకు సహాయం దయచేయలేదు, ఆ కారును విడిపించలేదు. చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం నుంచి కూడా నేను ఈ కేసు విషయమై పలుమార్లు నగరపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి తిరుగుచూ ఉండగా కానీ పరిష్కారం కాలేదు. కొంతమంది సహచరులు నాకు పరిచయం ఇట్లాగా లోకేష్ గారి ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఎక్స్ ద్వారా మీకు న్యాయం జరుగుతుంది, దాన్ని సంప్రదించినట్లయితే వెంటనే నీకు న్యాయం జరుగుతుంది అంటే, దాని ద్వారా నేను వెంటనే నా సెల్లులో అప్లోడ్ చేసుకొని వెంటనే లోకేష్ గారికి నాకు జరిగిన అన్యాయం గురించి వెంటనే వివరించాను. ఆ విషయం వెంటనే గుంటూరు జిల్లా ఎస్పీ గారికి లోకేష్ బాబు గారు వెంటనే ఆర్డర్స్ జారీ చేశారు. అక్కడి నుంచి వెంటనే ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఆ కారు ఎక్కడుందో అనేసి డిఎస్పీ గారి ద్వారా వెస్ట్ అరవింద్ గారి ద్వారా, సిఐ గారి ద్వారా, నగరపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారి ద్వారా వెంటనే ఆ కారుని ట్రేస్ చేసి కొరటిపాటి ప్రేమ్ కుమార్ను విచారించి వెంటనే ఆ కారుకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు తీసుకొని వెంటనే కారుని సాయంత్రానికి విడిపించినారు. నా కారు నాకు విడిపించినటువంటి పోలీసు వారికి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ట్విట్టర్లో పోస్ట్ చేసిన వెంటనే నాకు స్పందించినటువంటి నాకు కుటుంబానికి న్యాయం జరిగించినటువంటి నారా లోకేష్ బాబు గారికి నా కృతజ్ఞతలు, హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నాను. నా కుటుంబం తరఫున ఈ మేలు మర్చిపోలేని సార్. మా కుటుంబాన్ని మళ్ళీ, నా జీవనోపాధిని మళ్ళీ నాకు కల్పించినందుకు మీకు రుణపడి ఉంటాను. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు. పోలీసు వారికి నా ప్రత్యేకమైనటువంటి, గుంటూరు జిల్లా పోలీసు వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను.
అన్నా అంటూ వేడుకోగానే వెంటనే నా కారు నాకొచ్చేలా చేసిన లోకేష్ అన్నకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పాడు. తన కారు తనకిప్పించిన పోలీసులకు ధన్యవాదాలు తెలియజేశారు. సోషల్ మీడియా ద్వారా ప్రజల పక్షాన నిలబడుతూ న్యాయం చేస్తున్న లోకేష్కు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.